జగతి, మహేంద్ర, రిషి, వసులు సరదాగా సంతోషంగా హోలీని సెలబ్రేట్ చేసుకుంటారు కదా. అందరూ కూడా హోలీ అయిపోయిన తర్వాత ఇంకా రెస్ట్ తీసుకోవడానికి హాల్లో కూర్చొని ఉంటారు. హాల్లోకి వస్తారు. జగతి, ఈ హోలీ చాలా సరదాగా గడిచింది కదా అని అంటాడు మహేంద్ర. అవును మహేంద్ర, చాలా సరదాగా చాలా సంతోషంగా ఉంది అని అంటుంది జగతి కూడా. అంతా బాగుంది, నువ్వు అలా వసుని తిట్టడమే బాలేదు జగతి అని అంటాడు మహేంద్ర. నువ్వు నేను తిట్టాను అనుకుంటున్నావు మహేంద్ర, కానీ ఒకసారి అలా గట్టిగా చెప్తే రెండోసారి తను జాగ్రత్తగా ఉంటుంది అని అలా చేశాను అని అంటుంది జగతి. వసు, రిషి, మీ ఇద్దరు ఫ్రెష్ అయ్యి రండి, మేము కూడా ఫ్రెష్ అయ్యి వస్తాము. ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత అందరం కలిసి లంచ్ చేద్దాము అని అంటుంది జగతి. సరే అమ్మా అని అంటాడు రిషి. సరే అత్తయ్య అని వసు, రిషి ఇంకా వాళ్ళ రూమ్లోకి వెళ్తారు. జగతి, మహేంద్ర కూడా ఫ్రెష్ అవడానికి వాళ్ళ రూమ్లోకి వెళ్ళిపోతారు. రిషి, వసు ఇద్దరు కూడా ఫ్రెష్ అయిన తర్వాత రిలాక్స్డ్గా రూమ్లో కూర్చుని ఉంటారు. రిషి, ఏంటి వసు, అమ్మ అలా అందని ఫీల్ అయ్యావా అని అంటాడు. లేదు సార్, అత్తయ్య అలా అన్నారంటే నా మీద ప్రేమతోనే కదా అలా చెప్పింది, నా మంచి కోసమే కదా. నేను ఎక్కడ పడిపోతానో అని అత్తయ్య భయపడ్డారు, అందుకే అలా కోప్పడ్డారు. దాన్ని నేనేం పట్టించుకోవట్లేదులే అని అంటుంది వసు. మరి ఇందాక ఎందుకు అమ్మ మీద అలిగావు, కోపాన్ని చూపించావు అని అంటాడు రిషి. అదా, నన్ను తిడుతూ ఉంటే నేను ఊరికనే ఎలా ఉంటాను సార్, అందుకే అలిగాను, కోపాన్ని చూపించాను అని అంటుంది వసు. ఏంటో మీ ఇద్దరు నాకు అస్సలు అంతబట్టరు. ఒక్కొక్కసారి ఒకరిపైన ఒకరి కోపాన్ని ప్రదర్శిస్తూనే ఉంటారు, అంతలోనే ప్రేమగా మాట్లాడుకుంటారు. మీ అత్త కోడలని అర్థం చేసుకోవడం నా వల్ల కాదు అని అంటాడు రిషి. ఏంటి సార్, అత్తయ్య గురించి మీకు బాగా తెలుసు, నా గురించి మీకు బాగా తెలుసు, మీరు మమ్మల్ని అంచనా వేయలేకపోవడం ఏంటి అని అంటుంది వసు. నిజమే వసు, అమ్మ గురించి నాకు బాగా పూర్తిగా తెలుసు, నీ గురించి కూడా నాకు పూర్తిగా తెలుసు. అయినా సరే మీ ఇద్దరు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో తెలియక అంచనా వేయలేకపోతూ ఉంటాను. ఎప్పుడు ఒకరిపైన ఒకరు కోపాన్ని ప్రదర్శించుకుంటారో, ఎప్పుడు ప్రేమగా మాట్లాడుకుంటారో అనేది మాత్రం చాలా విచిత్రంగా అనిపిస్తుంది నాకు అని అంటాడు రిషి. అలా ఎవరూ అంచనా వేయలేరు కాబట్టే మమ్మల్ని అత్త కోడళ్ళు అంటారు అని వసు నవ్వుతూ ఉంటుంది. ఒకప్పుడు నువ్వు చెప్పిన మాట కరెక్టే వస్తారా, ఆడవాళ్ళని అర్థం చేసుకోవడం ఎంత కష్టమో ఆడవాళ్ళని అంచనా వేయడం కూడా అంతే కష్టం అని అంటాడు రిషి. మీరు మా ఇద్దరిని బాగానే అర్థం చేసుకున్నారు కదా సార్, ఎందుకు అంచనా వేయలేకపోతున్నారు అని అంటుంది వసు. మీ ఇద్దరిని విడివిడిగా బాగా అర్థమయ్యారు, బాగా అర్థం చేసుకోగలను, అంచనా వేయగలను, కానీ మీ ఇద్దరు కలిస్తే ఎప్పుడేం చేస్తారో అనేది మాత్రం అంచనా వేయలేను. బహుశా అందరి మగవాళ్ళ పరిస్థితి ప్రతి ఇంట్లోనూ ఇలానే ఉంటుందేమో అని రిషి నవ్వుతూ ఉంటాడు. సార్, మీరు అందరి మగవాళ్ళ గురించి కూడా ఆలోచించి మేమేదో పెద్ద ఇది చేస్తున్నట్టు మాట్లాడాల్సిన అవసరం లేదు అని అంటుంది వసు. నేనేదో సరదాగా అన్నానులే అని అంటాడు రిషి. అయినా ఈ టాపిక్ వదిలిపెట్టి వేరే ఏమైనా మాట్లాడండి సార్ అని అంటుంది వసు. వేరే టాపిక్ అంటే ఇంకేం టాపిక్ ఉన్నాయి, నువ్వే చెప్పు, ఏం టాపిక్ గురించి మాట్లాడుకుందామో అని అంటాడు రిషి. సార్, మాట్లాడుకోవడానికి కూడా టాపిక్స్ సెలెక్ట్ చేసుకోవాలా సార్ అని అంటుంది వసు నవ్వుతూ. ఏదో ఒకటి మాట్లాడాలి కదా, మాట్లాడాలంటే టాపిక్ దొరకాలి కదా అని అంటాడు రిషి నవ్వుతూ. సార్, మీకు ఒకటి చెప్పనా అని అంటుంది వసు. ఒకటేంటి, 2 చెప్పినా వింటాను, 3 చెప్పినా వింటాను, నువ్వెన్ని చెప్పినా వింటాను అని అంటాడు రిషి. అదేంటి అంత దయ కలిగింది నా పైన, ఎన్ని మాటలు చెప్పినా వినేటంత ఓపిక వచ్చిందన్నమాట అయితే అని అంటుంది వసు నవ్వుతూ. అవును, ఈ రోజంతా హాలిడేనే కదా, ఫ్రీగానే ఉన్నాను కదా, ఎన్ని చెప్పినా వింటాను అని నవ్వుతూ ఉంటాడు రిషి కూడా. చెప్పు, ఏం చెప్పాలనుకుంటున్నావు అని అంటాడు రిషి. వసు రిషి చేతిని తన చేతుల్లోకి తీసుకుంటుంది. రిషి ఏమీ అర్థం కానట్టు అలానే చూస్తూ ఉంటాడు వసు వంక. అదేంటి, ఏదో చెప్తానన్నావు, చేతిని తీసుకుంటున్నావు ఎందుకు అని అంటాడు రిషి. అది చెప్పాలంటే ఒక చెయ్యి కావాలి సార్, అందుకే తీసుకుంటున్నాను అని అంటుంది వసు. అదేంటి, నీకున్నాయి కదా 2 చేతులు, నీ చేతులతో చెప్పొచ్చు కదా, నా చెయ్యి తీసుకుని నాకే చెప్తావా, ఇదేదో వెరైటీగా ఉందే అని అంటాడు రిషి. అవును సార్, చాలా బాగుంటుంది అని అంటుంది వసు. ఓహో, బాగుంటుంది కూడానా అని అంటాడు రిషి. మరీ అంత వెటకారం ఏం అవసరం లేదు సార్ అని అంటుంది వసు. వెటకారమేం కాదు, మామూలుగానే అన్నాను నేను అని అంటాడు రిషి. నాకు అర్థమైందిలే సార్, మీరు మామూలుగా అన్నారు, వెటకారంగా అన్నారు,
అర్థం చేసుకోలేనంత పిచ్చిదాన్ని కాదులే అని అంటుంది వసు. సరే సరే విషయం ఏంటో చెప్పు అని అంటాడు రిషి. ఏమి లేదు సార్, ఈ అరచెయ్యి ఉంది కదా సార్, ఈ అరచెయ్యి విస్తరాకంట అని అరచేతిని తడుముతూ ఉంటుంది వసు. ఏ చిక్కలిగిలిగా ఉంది, ఎందుకు అలా తడుముతున్నావు అని అంటాడు రిషి. అవునా అని వసు మళ్ళీ కావాలనే తడుముతూ ఉంటుంది. ఏ ఆపి అసలు విషయం ఏంటో చెప్పు అని అంటాడు రిషి. వసు నవ్వుతూ సరే సార్ అంటూ ఈ విస్తరాకులో పప్పు వేయాలంట అని ఒక వేలిని ముడుస్తుంది. పప్పేది, పప్పు వేయలేదు కదా అని అంటాడు రిషి. సార్ అనుకోండి సార్ అని అంటుంది వసు. సరే అనుకుంటానులే అని రిషి నవ్వుతూ ఉంటాడు. ఇంకో వేలిని ముడుస్తూ ఇప్పుడు అన్నం వేయాలంట అని అంటుంది. రిషి సరే అని నవ్వుతూ ఇప్పుడు ఈ పప్పు ఈ అన్నం నేను తినాలంట అని అంటాడు. సార్ మీరు కౌంటర్లు వేయకండి సార్, మధ్యలో పూర్తిగా అయ్యే వరకు వినండి అని అంటుంది వసు. సరే సరే ఇంకా ఉందా, చెప్పు అని అంటాడు రిషి. తర్వాత నెయ్యి వేయాలి, తర్వాత పచ్చడి వేయాలి, తర్వాత పెరుగు వేయాలి అంటూ 5 వేళ్లను ముడిచేసి ఆనండి ఇప్పుడు దీన్ని తినేయాలంట అని ముద్ద తీసుకున్నట్టు అలా ముద్ద తీసి రిషి నోట్లో పెట్టబోతుంది వసు. ఆగాగాగు, ఈ ముద్దని నేను కాదంట నువ్వే తినాలంట అని రిషి వసు చేతిలో నుండి ముద్ద తీసుకున్నట్టు తీసుకుని వసు నోట్లో పెడుతూ ఉంటాడు. సార్ ఏంటి సార్ ఇది అని అంటుంది వసు. నాకన్నా ముఖ్యం ఇప్పుడు నువ్వు తినడమే వసు, ఎందుకంటే నీ లోపల ఇద్దరున్నారు కదా, వాళ్ళు ఆకలితో ఏడుస్తూ ఉంటారు, నువ్వు తింటేనే కరెక్ట్ అని వసుని ఆనమని వసు నోట్లో పెట్టేస్తాడు రిషి. వస్తారా, ఆకలి తీరిందా, ఇంకో ముద్ద పెట్టమంటావా, ఈసారి నేను చేస్తాను అని రిషి వసు చేతిని తన చేతిలోకి తీసుకుని సేమ్ అలానే చేసి మళ్ళీ వసు నోట్లో పెడతాడు రిషి. వసుకి ఏమీ అర్థం కాక రిషి వంక అలానే చూస్తూ ఉంటుంది. వసు సరిపోయిందా, ఇంకా కొంచెం పెట్టమంటావా అని మళ్ళీ అలానే చేస్తాడు వసు చేతిని తన చేతుల్లోకి తీసుకుని రిషి. వసు అలానే తీక్షణంగా చూస్తూ ఉండడాన్ని గమనించి రిషి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయినట్టుంది, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదనుకుంటా నేను ఇలా రియాక్షన్ ఇస్తానని అనుకుంటూ నవ్వుకుంటూ ఇంకా వసు చూడకుండా వసు ఆకలి తీరిందా లేదా మళ్ళీ పెట్టనా అని మళ్ళీ అలానే చేస్తూ ఉంటాడు రిషి. సార్ మీరు మామూలు వాళ్ళు కాదు కదా, నాకే షాక్ ఇస్తారా, చెప్తాను మీ పని అనుకుంటూ రిషి అలా ముద్ద చేసి పెట్టబోతూ ఉంటే ఇంకా వసు ఆ ముద్దని రిషి చేతిలో నుంచి వసు చేతిలోకి తీసుకుని రిషి నోటిని తెరిచి ఆ ముద్దని రిషి నోట్లో పెట్టేస్తుంది. ఏం చేస్తున్నావు అని అంటాడు రిషి. సార్ తెలివితేటలు మీకే కాదు నాకు కూడా ఉన్నాయి, కడుపు నిండిందా, ఇంకా కొంచెం పెట్టమంటారా అని అంటుంది వసు. అలా ఏమీ లేకుండానే ఆకేసి పప్పేసి అనే ఆట ఆడుకొని ఒకరిపై ఒకరు రివెంజ్ తీర్చుకుంటూ సరదాగా గడుపుతూ ఉంటారు రిషి వసు. అలా ఆట అయిపోయిన తర్వాత ఒకరికొకరు చూసుకుని ఇద్దరు ఒక్కసారి పక్కున నవ్వేసుకుంటారు. అలా నవ్వుకున్న తర్వాత సార్ ఇది మా చిన్నప్పటి ఆట సార్, చాలా బాగుంది కదా అని అంటుంది వసు. అవును వసు చాలా బాగుంది అని వసుని దగ్గరికి తీసుకుంటాడు రిషి. అప్పుడప్పుడు ఇంట్లో ఏమీ లేనప్పుడు తినడానికి మా తమ్ముడు నేను ఇలానే ఆట ఆడుకొని కడుపు నింపుకొని అలా తిన్న ఫీలింగ్తో నిద్రపోయే వాళ్ళం సార్ అని అంటుంది వసు. ఆ మాట చెప్పగానే రిషికి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి, చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది. వస్తారని ప్రేమగా దగ్గరికి తీసుకుంటాడు. సార్ అప్పుడప్పుడు మాత్రమే, ప్రతిరోజు కాదులే, ఎప్పుడైనా ఒకసారి అలా జరిగేది మా ఇంట్లో అని అంటుంది వసు. అదేంటి వసు, మీకు పొలం ఉంది కదా, మీరెందుకు పస్తులు పడుకోవాల్సి వచ్చేది అని అంటాడు రిషి బాధగా. పొలం ఉంటే సరిపోదు సార్, పొలంలో మంచిగా పంటలు పండాలి కదా, పంటలు పండిన రైతుకి గిట్టుబాటు ధర రావాలి కదా. చేతికొచ్చిన పంటను తీసుకుని నాన్నగారు మార్కెట్ యార్డ్కి వెళ్ళేవారు. అప్పుడు అక్కడ గిట్టుబాటు ధర రాక 2-3 రోజులు అక్కడే ఉండేవారు. తర్వాత రోజు మంచి రేటు పలుకుతుందేమో, తర్వాత రోజు మంచి రేటు వస్తుందేమో అనే ఆశతో అక్కడే ఉండిపోయేవారు. అలాంటి సమయంలో ఇంట్లో చాలా ఇబ్బందిగా అనిపించేది. అప్పుడు మేము పస్తులు ఉండాల్సి వచ్చేది సార్. అలాంటప్పుడు ఇలా ఆట ఆడుకుని మా తమ్ముడు నేను కడుపు నింపుకున్నట్టు ఫీల్ అయ్యి మేము నిద్రపోయేవాళ్ళం సార్ అని సంతోషంగా చెప్తుంది వసు. మీ నాన్నగారు పంట అమ్మడానికి వెళితే మీరంతా ఇబ్బంది పడేవారా అని అంటాడు రిషి. అవును సార్,
మా అమ్మ చాలా బాధపడేది. మాకేమీ పెట్టలేకపోయాము, మేము పస్తులతో పడుకున్నాము అని చాలా బాధపడేది. ఒక పక్కన మా నాన్నగారు ఎప్పుడు వస్తారో, మంచి గిట్టుబాటు ధర దొరికిందో లేదో అని ఆశతో ఎదురు చూసేది. ఇలా ఆశ నిరాశల మధ్య ఊగిసలాడుతూ ఉంటుంది సార్ బ్రతుకు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో అని అంటుంది వసు. మా చిన్నప్పుడు పంటలు సరిగా పండేవి కాదు. అప్పుడు అంత గిట్టుబాటు ధరలు కూడా ఉండేవి కాదు. పొలాలకు కూడా చాలా రేట్లు తక్కువగా ఉండేవి సార్. ఇప్పుడంటే గిట్టుబాటు ధరలు బాగానే ఉన్నాయి. పొలాలు కూడా కొంచెం బాగానే పండుతున్నాయి అప్పుడు మీద పోలిస్తే. ప్లస్ భూమికి కూడా వాల్యూ చాలా పెరిగింది. దానివల్ల ఇప్పుడు ఫైనాన్షియల్గా కొంచెం బెటర్. కానీ మా చిన్నప్పుడు పరిస్థితులు వేరు సార్ అని అంటుంది వసు. సార్, మా చిన్నప్పుడు విషయాలన్నీ చెప్పి మీకు బోర్ కొట్టిస్తున్నాను కదూ అని అంటుంది వసు. అదేమీ లేదు వస్తారా, నువ్వు మాట్లాడుతుంటే ఎంతసేపైనా అలా వినాలనిపిస్తుంది అని అంటాడు రిషి. నిజంగానా అని అంటుంది రిషి కళ్ళలోకి చూస్తూ వసు. నిజం వస్తారా అని రిషి వసుని దగ్గరికి తీసుకుని ముద్దు పెడతాడు. సార్, ఆకలేస్తుంది, మన కోసం అత్తయ్య మావయ్య ఎదురు చూస్తారేమో, భోజనానికి వెళ్దామా అని అంటుంది వసు. ఓ, ఆకలేస్తుందా, భోజనం చేద్దామా? ఇంకా నయం, మనం భోజనం చేసేసాం కదా సార్, ఎందుకులే వద్దులే అంటావేమో అని భయపడ్డాను అనుకో అని అంటాడు రిషి నవ్వుతూ. ఊరుకోండి సార్, మీరు మరీను ఆట పట్టిస్తున్నారు అని అంటుంది వసు. ఈ ఆట పట్టించడం కాదు, ఆకేసావు, పప్పేసావు, నెయ్యేసావు, అన్నం పెట్టావు, పచ్చడేసావు, పెరిగేసావు, బలవంతంగా నా నోరు తెరిచి మరి నువ్వే నోట్లో పెట్టావు. ఇన్ని పెట్టాను కదా సార్, ఇంకా ఆకలేస్తుందా అంటావేమో అని భయపడ్డాను అనుకో అని అంటాడు రిషి వసుని ఆట పట్టిస్తూ. సార్, అలా ఎందుకు అంటాను సార్, అది ఆట సార్, మీరు నన్ను మరీ ఆట పట్టిస్తున్నారు అని అంటుంది వసు. ఏ, సరదాగా అన్నానులే, నీ చిన్నప్పటి ఆట చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది కూడా అని అంటాడు రిషి నవ్వుతూ. అవునా సార్, థ్యాంక్ యూ సార్ అని అంటుంది వసు నవ్వుతూ. సరే పద వెళ్దాం, డాడ్ అమ్మ మన కోసం వెయిట్ చేస్తూ ఉంటారు అని అంటాడు రిషి. సరే సార్, వెళ్దాం పదండి అని అంటుంది వసు. ఇద్దరు కలిసి భోజనం చేయడానికి హాల్లోకి వెళ్తూ ఉంటారు. వీడియో నచ్చితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.